వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. చంద్రబాబు నువ్వే దిక్కు అంటున్న కేసీఆర్, కారణం అదేనా అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చున్నాను. ఆ అంశం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ టైటిల్ చూసిన వాళ్ళకి ఒక అనుమానం రావచ్చు, కేసీఆర్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు అనేది చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది. అక్కడికే నేను వస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్ గా కేసీఆర్ జగిత్యాల్లో ఒక సభ పెట్టారు. అది కూడా కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి ఆయన ఆ పార్టీలోకి రావడం జరిగింది. సో అఫిషియల్ గా ఆయన్ని పార్టీ జెండా కప్పి ఆహ్వానించాలి కాబట్టి జగిత్యాల వేదికగా తన బల ప్రదర్శన చేసుకోవాలి కాబట్టి కేసీఆర్ ముందు ఒక సభనైతే ఆయన ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ సభకు కేసీఆర్ అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ 2.5 years గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడ కూడా కేసీఆర్ బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు దాకా 10 ఏళ్ల పాటు తన ముఖ్యమంత్రిగా ఉంచిన తెలంగాణ సమాజం పట్ల కనీసం గ్రాటిట్యూడ్ లేదు ఆయనకి. కనీసం తన ప్రతిపక్ష నేత అంటేనే, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అంటేనే వాచ్ డాగ్స్ లాంటి వాళ్ళు. ప్రజల సమస్యల్ని ఫోకస్ చేయడం కోసం ఆ స్థాయిలో వాళ్ళు కాపలాదారులుగా ప్రభుత్వానికి పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళనే మనం వాచ్ డాగ్స్ అని పిలుస్తాం. కానీ ఆ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఆ మాత్రం ఇసుమంతైనా ఆయనకి ఇంగిత జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈ పూర్తిగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమై ఉన్నారు ఇన్ని రోజులు. ఎక్కడ తన మీద వేటు పడుతుందనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే కేసీఆర్ అప్పుడప్పుడు ఫామ్ హౌస్ నుంచి 1-2 సార్లు అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. అదేవిధంగా చూస్తే సంతకం చేసడానికి, తను ఎమ్మెల్యే అయ్యానని సంతకం చేయడానికి అసెంబ్లీ సెక్రటరీ ముందు అటెండ్ అయ్యారు. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఒకసారి అటెండ్ కావడం జరిగింది. ఏదో బహిరంగ సభ నిర్వహించారు. ఇలా తప్ప తన ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం తప్ప కేసీఆర్ ఇంతవరకు ఆ ఫామ్ హౌస్ నుంచే బయటికి రాలేదు. ఏ ఇష్యూని అయినా సరే, ఎవరు కలవాలనుకున్నా సరే అక్కడికి వెళ్లాల్సిందే ఆ పార్టీ నేతలు తప్ప కేసీఆర్ ఇప్పుడు దాకా జనంలోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. అందుకే ఆ పార్టీలో ఆయన వెంట తిరిగి పూర్తి స్థాయిలో ఆయన వెంట కర్రుగట్టి నేతలాగా పనిచేసిన వాళ్ళకు కూడా ఈరోజు కేసీఆర్ యాటిట్యూడ్ అర్థం కావట్లేదు, అసలు నచ్చట్లేదు చాలా మందికి. ఆ ఫామ్ హౌస్ వీడియో ఆయన బయటికి రాలేదన్న విషయం. సో ఏదో ఒక రూపంలో ఈరోజు, ఎందుకంటే హరీష్ రావు లాంటి వాళ్ళు ఆ పార్టీలో ప్రతిరోజు తమ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉండింది. ఈరోజు హరీష్ రావును 1-sided గా పార్టీ క్యాడర్ కానీ పార్టీ కానీ నమ్మే పరిస్థితి లేదు. కవిత ఈ రోజు తండ్రి మీదే తిరుగుబాటు జెండా ఎగరేస్తా ఉంది. కొత్త పార్టీ పెట్టేందుకు కూడా ఈరోజు సిద్ధమైంది. తండ్రి మీదే నా పోరాటం అంటా ఉంది. ఇక కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటనేది మనకి ఎంపీ ఎలక్షన్స్ తో పాటు ఆ తర్వాత చూసిన కంటోన్మెంట్, ఆ తర్వాత చూసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా స్పష్టమైంది. ఇలాంటి సిచ్యువేషన్ లో కనీసం కేసీఆర్ అయినా బయటికి రావాలి అనేది చాలా రోజులుగా పార్టీ నేతల నుంచి ఉన్న డిమాండ్, క్యాడర్ నుంచే కాదు. కేసీఆర్ వస్తే తాము ఎలా పోరాటం చేయాలి, ఎటువైపు పోరాటం చేయాలి, ఏ దిశలో వెళ్లాలనే అంశం మీద ఒక క్లారిటీ వస్తుందని అందరూ కోరుకుంటా ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం పూర్తిగా లెదర్జీతోనే ఉండిపోయినారు. ఆయన ఇన్ని రోజులుగా బయటికి రాలేదు. కానీ ఇక ఇప్పుడు అర్థమైంది ఆయనకి, కూతురు పూర్తిగా తిరగబడ్డం, కొడుకు ఇన్ఎఫిషియన్సీ అనేది ఎన్నోసార్లు ప్రూవ్ అవడం, ఇలాంటి విషయాలతో ఈరోజు కేసీఆర్ బయటికి రావాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితే ఈరోజు జీవన్ రెడ్డి కల్పించారు ఆయనకి జగిత్యాల సభ రూపంలో. సో ఆ సభకి కేసీఆర్ హాజరు కావడం జరిగింది. ఆయనకి పార్టీ పదవి ఇచ్చున్నారు, ఆయనకి కండువా కప్పి ఆలింగనం చేసుకున్నారు. దట్స్ ఫైన్. కానీ చాలా సుదీర్ఘంగా, దాదాపు 2 గంటల సేపు కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొడుకు భాష కూడా మాట్లాడాడు ఆయన. అదేవిధంగా దానికి రేవంత్ రెడ్డి కూడా కరెక్ట్ గానే రిటార్డ్ ఇచ్చారు. చాలా చెప్పుకుంటూ హైదరాబాద్ నిర్మాణంలో తన పాత్ర ఏంటి అనేది చాలా ఎక్స్పోజ్ చేసుకున్నారు ఆయన. అయితే అక్కడే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్పేందుకు మాత్రం ఇష్టపడరు. ఎవరెవరి పేర్లో తీసుకొచ్చి చెప్తుంటారు. బట్ ఐటీ హబ్ గా హైదరాబాద్ మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు అని ప్రపంచం మొత్తం చెప్తుంది. వీళ్ళకి ఈ తండ్రి కొడుకులకే బాగా తెలుసు ఆ విషయం. కానీ కేసీఆర్ ఎక్కడ తన స్పీచ్ లో చంద్రబాబు నాయుడు పేరు మాత్రం తీయలేదు. సరే, ఇక్కడ ఒక డౌట్, చంద్రబాబు నాయుడు మాత్రం పొగడలేదు. దట్స్ ఫైన్. ఎందుకంటే తిట్టలేదు కాబట్టి అంతకన్నా సంతృప్తి పడతా ఉన్నారు టీడీపీ క్యాడర్. విమర్శలు చేయలేదు కాబట్టి, సో పొగడలేదు, తిట్టలేదు కాబట్టి ఓకే. చంద్రబాబు నాయుడు విషయంలో కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారేమో అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రోజు కేసీఆర్కి అవసరం. అందుకే చంద్రబాబు నాయుడిని ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత తాను బయటకు వచ్చినా, అంత పెద్ద బహిరంగ సభను తాను ఇనిషియేట్ చేసినా, ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన ఏ మైక్ పట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, అది ప్రెస్ మీట్ అయినా బహిరంగ సభ అయినా, ఆల్మోస్ట్ 2014 నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ మైక్ పట్టుకున్నాక చంద్రబాబు నాయుడు తిట్టకుండా బయటకు వచ్చిన సందర్భం లేదు. ఇటీవలే మనం చూసాం, ఒకరోజు ప్రెస్ మీట్ ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నేతలతో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఒక అభూత కల్పన, అమరావతి అంటూ ఎన్నెన్నో మాట్లాడే సంబంధం లేకుండా, సో సిఐ సదస్య ఒక పెద్ద బూటకం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు మాట ఆనందో, నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు 2 తిట్లు తిట్టిందో, నిద్రలో కూడా చంద్రబాబుని కలవరించిందో కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి నిద్ర పడుతుంది. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అయితే ఇక్కడేంటి, ఈ రోజు ఎప్పుడైనా సరే జగిత్యాల్లో ఒక సభ పెడుతున్నారు. జీవన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ కూడా గతంలో టీడీపీనే. అలాంటి వ్యక్తి దగ్గర ఉండి తను మాట్లాడుతున్నప్పుడు, అలాంటి వేదిక మీద అంతమంది అనుచరులు అటెండ్ అయినప్పుడు ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు తిడతారని అందరూ అనుకున్నారు. కానీ తిట్టలేదు.
తిట్టకపోవడం కారణంగా ఒక మెసేజ్ ఇచ్చారు కేసీఆర్. ఏ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు? ఈ రోజు చంద్రబాబు నాయుడుతో తన అవసరం ఏంటని చెప్పకనే చెప్పారు ఆ సభ వేదికగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ మనం ఇందాక చెప్పిన రీజన్స్ అన్ని బీఆర్ఎస్ ని కమ్మేస్తా ఉన్నాయి. ఈ రోజు మళ్ళా తన పార్టీని టీఆర్ఎస్ గా మార్చుకుందాం అంటే జనాలకి ఏం సమాధానం చెప్పాలో తెలుసుకోలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. సరే, ఇన్ని సంవత్సరాలు 2.5 ఏళ్లుగా ఫామ్ హౌస్ లో కూర్చొని తాను చేసిన తప్పుల పట్ల 10 ఏళ్లు తాను చేసిన తప్పుల పట్ల రిగ్రెట్ అయ్యారంటే ఆ రిగ్రెట్ కూడా ఎక్కడ కనిపించట్లేదు ఆయన మాటలో. ముఖ్యమంత్రిని పట్టుకుని కొడుకుల భాష దాకా ఆయన వెళ్లారు అంటేనే ఆయన ఏ ఇల్యూషన్ ఆఫ్ మైండ్ లో ఆయన స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ఇండివిడ్యువల్ గా కేసీఆర్ ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తారంటే అస్సలు లేదు అని మనం కన్ఫామ్ గా చెప్పుకోవచ్చు. ఇండివిడ్యువల్ గా కేసీఆర్ ఎన్నికలకు వెళ్తే మొన్నటి ఎంపీ ఎలక్షన్స్ ఏమైనాయి, ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఏమైంది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఏమైంది, ఆ తర్వాత వచ్చిన మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ పంచాయతీలు కానీ ఏమైనాయో కూడా మనకు అర్థం అవుతుంది. రేపు జీహెచ్ఎంసీ కూడా ఇలాగే జరిగితే ఇదే క్రైటీరియాలో జీహెచ్ఎంసీ కూడా బీఆర్ఎస్ పరువు పోవడం ఖాయం అనేది అర్థమవుతా ఉంది అందరికి. అలాంటి స్థితిలో ఈ రోజు ఏదో ఒక పార్టీతో ఆయన పొత్తు పెట్టుకోవాలి. ఏ పార్టీ ఉంది ఆప్షనల్ గా? కాంగ్రెస్ తో అధికారంలో ఉంది, పొత్తులు పెట్టుకోలేరు వైరుధ్యం కాబట్టి. ఈ రోజు వాళ్ళకి ఒక ఆప్షన్ ఏంటంటే కేసీఆర్ కనిపిస్తున్న ఆప్షన్ బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలి. బీజేపీ కూడా అదే స్థాయిలో కేసీఆర్ అంటే సోబర్నెస్ తోనే ఉంది. ఏదైతే బండి సంజయ్ అండ్ కేసీఆర్ ఇద్దరు నువ్వా నేనా అంటూ ఢీ కొట్టి ఒక దశలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగితే ఆ బండి సంజయ్ ని హఠాత్తుగా మునుగోడు ఉప ఎన్నికల తర్వాత తీసి పక్కన పెట్టి బీజేపీ అధిష్టానం కేసీఆర్ కి ఎంతో సన్నిహితుడైన కిషన్ రెడ్డికి ఆ పదవి బాధ్యతలు ఇచ్చారు. అప్పటి నుంచి కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ లో ఏదో ఫోకస్ పెట్టారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చివరి వరకు ప్రచారాన్ని కూడా ఖరారు చేయలేని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ మన వైపు వస్తే తీసుకుందామనే ఆ పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేసింది. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు బీజేపీ ఇండివిడ్యువల్ గా ఈ రోజు బరిలో దిగిన వన్ సైడెడ్ గా అధికారంలోకి వచ్చే స్థితిలో లేదు. స్థానికంగా ఉన్న ఒక కాడర్ బలంగా ఉన్న పార్టీతో మనం పొత్తులు పెట్టుకుంటే లైక్ ఏపీ లాగా మనం అధికారంలోకి రావచ్చు అని కూడా బీజేపీ నేతలు కూడా అంచనాలు వేస్తా ఉన్నారు. అందుకని మనం చూసాం చాలా విషయాల్లో బీజేపీ వాయిస్ కానీ బీఆర్ఎస్ వాయిస్ కానీ ఒకే రకంగా ఉంటుంది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీని మీరు మీ కోర్టులోకి తన్నాం కదా, మీరు ఎందుకు కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో సిబిఐని ఆదేశించడం అని రేవంత్ రెడ్డి అడుగుతా ఉంటే ఇంతవరకు ఆన్సర్ లేదు బీజేపీ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాంటి సిచ్యువేషన్ లో బీజేపీ కూడా ఈ రోజు కేసీఆర్ తోని ఆ పార్టీతోని పొత్తుల్లో వెళ్లేందుకు సూపర్ గా ఉందనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజున కేసీఆర్ బీజేపీ దాకా వెళ్లాలంటే ఆయనకు ఒక రోడ్ మ్యాప్ కావాలి. ఆ రోడ్ మ్యాప్ గానీ ఒకరు బీజేపీతో తీసుకెళ్లి టైఅప్ చేయించే వాళ్ళు కానీ ఒకరు కావాలి. ఈ రోజు ఎవరు ఆ టవరింగ్ పర్సనాలిటీ? కేవలం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ఉంటే డిఆర్ఎస్ ని తీసుకెళ్లి బీజేపీతో పొత్తుల్లో కూర్చోబెడతాము, లేదా వాళ్ళు వద్దనుకుంటే పూర్తిగా విలీనం చేయడము, ఏదైనా చేయించగలరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట ఈ రోజు ఢిల్లీలో వాళ్ళకి వేదవాక్కు. ఆ స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు చెప్తే ఆ దిశగా బీజేపీ పెద్దలు కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు అనేది ఏకైక ఆప్షన్, కేసీఆర్ ముందున్న ఏకైక ఆప్షన్. ఏ నోటుతోనైతే తాను డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అన్నారు, ఏ నోటుతోనైతే చంద్రబాబు నాయుడు నోటు దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ పేరుతో బూతులు తిట్టారు, అదో నోటుతో ఈ రోజు చంద్రబాబు నాయుడు మాకు ఆప్షన్ అనేదాకా వాళ్ళ మాటలు వెళ్తా ఉన్నాయి. వాళ్ళ కొడుకే చెప్తున్నారు కదా రోజు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి, వాళ్ళ కూతురు కూడా చెప్తా ఉంది. కేసీఆర్ ఒక్కడికి మాత్రం ఆ విషయంలో పొగడ్డానికి నోరు రాదు. కాకుంటే ఫస్ట్ టైం తిడతం కూడా తిట్టకుండా సైలెంట్ గా ఉండిపోయాడు చంద్రబాబు నాయుడు విషయంలో. దట్ మీన్స్ చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకు ఉంది అనేది ఆయన చెప్పకనే ఆ సభ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారనుకోవచ్చు. లెట్స్ సీ మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు బీజేపీ దగ్గర కేసీఆర్ నడిపించేందుకు నిజంగానే లీడ్ తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది.